నమస్తే వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 19-20 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన కోఆప్షన్ మెంబర్ మాబునిసా. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అమృత్ రాజ్ ఇంటిపై అనైతికంగా పోలీసులతో దాడులు నిర్వహించిన తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రాంతినగర్ మరియు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. చేరిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకురాలు షేక్ మహేజాబీన్. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలో చేరిన 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ హనీఫ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను అవసరానికి వాడుకొని ఇప్పుడు వారిపై నియంత్రత్వ వైఖరి ప్రదర్శించడం తగదని విమర్శించిన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. వైఎస్ఆర్ పార్టీలో చేరిన కొన్నాపురం మూలసాగరంకు చెందిన టీడీపీ కార్యకర్తలు. తరపున అభ్యర్థిని ప్రకటించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 19-20 వార్డులలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్జిఓస్ కాలనీలో నిర్వహించిన ఈ ప్రచార యాత్రలో శిల్పా మోహన్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి, మార్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు భీమిరెడ్డి, పెద్దిరెడ్డి, కేవి ప్రసాద్ రెడ్డి, సిసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ మురళి, కొల్లు సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి స్థానిక వార్డ్ ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికి తమకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మహిళలు, పురుషులు అడుగడుగున పూలదండలు వేస్తూ హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు వివరిస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తూ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు.
फूल मुद्दी को टाकना వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అమృతరాజ్ ఇంటిపై తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు తమ అధికార బలంతో అనైతికంగా ప్రవర్తిస్తూ పోలీసులతో దాడులు నిర్వహించారు. పట్టణంలో 21వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అమృతరాజ్ ఇంటిపై శనివారం రాత్రి 3వ పట్టణ పోలీసులు కౌన్సిలర్ అమృతరాజ్ ఇంట్లో మద్యం, మారణాయుధాలు, డబ్బు ఉందని అబద్ధపు ఆరోపణలు చేస్తూ తమకు సమాచారం ఉందని దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మాధవరెడ్డి తదితరులు నూనెపల్లలో ఉన్న అమృతరాజ్ ఇంటికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి పాలక టీడీపీ ప్రభుత్వ నాయకులు అధికారుల బలంతో చేస్తున్న ఇటువంటి నీచ దుర్మార్గ చర్యలను ఖండించారు. ఈ సంఘటనను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులు నాయకులపై చర్యలు తీసుకునేలా తాము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. చాలా నుంచి ఆఫీసర్స్ నుంచి అయితేనేమి, డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి కూడా మాకు ఫోన్లు చేయడము, అలాగే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మీరు పార్టీ మారితే బాగుంటుంది, అన్ని రకాలుగా మీకు బెనిఫిట్స్ చూపిస్తాము, లేకపోతే మీ పైన రెవెన్యూ షీట్ పెడతాము, తర్వాత కేసుల్లో పెట్టేస్తాము, లోపలేస్తాము, అట్లా ఇట్లా చెప్పడం జరిగింది. ఎన్ని చేసినా మేము పార్టీని శిల్పామోడి అని వదిలే ప్రసక్తి లేదు. అలాగే పార్టీ కోసం పనిచేయడానికి తీర్మానం చేసుకున్నాం కాబట్టి మీరు ఏం చేసినా రాబోయేది మా గవర్నమెంట్, దానికి సమస్య లేదు. ఈ 5-6 నెలలు కష్టాలు ఉంటాయని తెలిసే ఈరోజు మేము దిగడం కూడా జరిగింది. దానిలో ఎటువంటి సమస్య లేదని కూడా చెప్పి వాళ్ళు కూడా తెలియజెప్పడం జరిగింది. మీకు ఎంత కావాలో చెప్పండి అని కూడా డిమాండ్ చేసి అడిగే పరిస్థితి. ఎంత ఇచ్చినా మీరైతే నన్ను కొనలేరు, మేము వైసీపీ పార్టీని వదిలే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పడడానికి సిద్ధంగా ఉన్నాం. పరిస్థితులను బట్టి నేను చెప్తాను, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏదేమైనా శిల్పామోహన్ రెడ్డి గారిని మేము వదిలే ప్రసక్తి లేదు. జగనన్న సీఎం అయ్యేంత వరకు కూడా మేమందరం పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులను చేతబట్టుకొని ఏదో రకంగా ఎన్నికలు కుయుక్తుల ద్వారా కుట్రల ద్వారా ఎన్నికలు గెలవాలని చెప్పేది అతని యొక్క ఉద్దేశం. నంద్యాలలో అతని యొక్క పర్యటన అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అంతో ఇంతో ప్రజల్లో పట్టున్నవారు కానీ ప్రజాకర్షణ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మొదట అధికారులే మాట్లాడి వెంటనే వచ్చేసి అధికార పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి అడగడం, వారు కన్నా లొంగకపోతే వెంటనే వారి పైన కూడా వాళ్ళ ఇంటిలో వచ్చి సోదాలు చేస్తామని చెప్పేసి ఒక భయభ్రాంతులు చేసి చుట్టుపక్కల కూడా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసేసి ఏదో రకంగా చేయాలని చెప్పేదాన్ని. దాంట్లో భాగంగానే మొన్ననే 17వ వార్డు కౌన్సిలర్ కూడా సుబ్బరాయన్ పైన ఇంట్లో కూడా దాడి చేసినారు. అంతా కూడా ఇళ్ళంతా కూడా సోదాలు చేస్తారు, ఏమీ చిక్కలేదు. అలాగే ఈరోజు కూడా రాజు ఇంట్లో దాంట్లో కూడా కంప్లీట్ కూడా దాడి చేసేసి ఇండ్లంతా కూడా సోదాలు చేసి ఇవన్నీ కూడా చేస్తారు. ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడరు. ఇంకా చేసే కొద్దీ కూడా ఎక్కువ కూడా పట్టుదలకు కూడా చేసే దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి కూడా చేయాలి. నేను ఈ జిల్లాలో ఈ నంద్యాలలో అందరు అధికారులకు కూడా మేము మనవి చేసేది ఏమంటే తీవ్రంగా కూడా నేను అంతా కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా పోలీస్ అధికారుల్ని గతంలోనే మేము ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా మొన్న బన్వర్లాల్ గారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా మేము మనవి చేశాం. ఈరోజు కేవలం 15 రోజుల కిందటో ఇలాంటి షెడ్యూల్ రాక ముందేనే
అధికారులందరినీ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులను కూడా వారికి కావాల్సినంతా కూడా వేసుకొని ఈరోజు స్థానికంగా ఇటువంటివన్నీ బెదిరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ ఎలక్షన్ కమిషన్ మేము మనవి చేసేది ఏమంటే ఇక్కడ ఉండే స్థానిక అధికారులందరినీ కూడా ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ వరకు కూడా అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి నిష్పక్షపాతం కూడా ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ ఇలాగైనా బెదిరిస్తే మేము ఈ పోలీస్ స్టేషన్ ముందర కానీ ఆర్డీఓ ఆఫీస్ ముందర కానీ ఎక్కడైనా కానీ ప్రజలతో వచ్చేసి కూడా తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమవుతాం. కానీ ప్రజలు కానీ మేము వీళ్ళకి మాత్రం లొంగే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అది 100%. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కౌన్సిల్లో కొనుగోలు చేసినారు ఆల్రెడీ డబ్బుతో కొని, కొంతమంది మన నాయకులకు వినారు, కేవలం డబ్బుతో వినారు, వాళ్ళ అభిమానంతో కాదు వినేది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓన్లీ ధనబలంతో చేయాలని చూస్తున్నారు చెప్పి యంత్రాంగంతో చేయాలని చూస్తున్నారు. ఇక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి ఫస్ట్ నుంచి ప్రజాబలం చాలా భారీగా ఉంది. ఇంతకుముందు గతంలో కానీ వైఎస్ఆర్ పార్టీ గెలిచినది, ఇప్పుడు కానీ ఇంకా భారీ మెజార్టీతోనే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. కానీ ప్రజాబలం ముందర ధనబలము ఓడి అధికార బలం పనిచేయదు ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ గారి కుటుంబం మీద ఈ నంద్యాలలో ప్రత్యేక అభిమానం ఉంది. ఎందుకంటే గతంలో 2004 కానీ 2009లో కానీ 2014లోనే వైఎస్ఆర్కే పట్టం కడతా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో నంద్యాల ప్రజలంతా ఇది ఇట్లా చేసుకుంటూ పోతా అంటే యంత్రాంగం ఎప్పుడైనా కానీ అధికారులు మేము కానీ మా ప్రభుత్వం సంవత్సరానికి వస్తుంది, ఎవరెవరు చేసినారు ఏం కథలే, మళ్ళీ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకు తెలుసు. ఇప్పుడేమో వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఏదో మినిస్టర్లు ఉండాలి అనేది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళకే తెలియదు. మళ్ళీ మేము కానీ అదే పద్ధతిలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఒక్కరుండరు మళ్ళీ, అది కానీ చెప్తుంది. అంతా చెకింగ్ చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, బాంబులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, లెక్కుండాయి అవల్ల డబ్బు అవల్ల చెప్తున్నారు. ఎన్నెళ్ళేంది ఇప్పుడు ఎందుకు వచ్చారు నంద్యాలే చెప్పాలమ్మా. ఉప ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి క్రాంతినగర్ హై స్కూల్, కొట్టాల, నెహ్రూ నగర్ లో పర్యటించారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శిల్పామోహన్ రెడ్డి వెంట మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రచార యాత్రలో గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతి నగర్ ని యువకులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలు వివరిస్తూ తాను చేసిన సేవ, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మద్దతు ఇవ్వవలసిందిగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఎవరు మంచి ఎవరు షెడ్యూల్ చూసుకోవాలి, దాన్ని బట్టి ఓటేయండి. నువ్వు తిరిగిన బలం బ్రహ్మాండ
దాంట్లో లేదా అన్నా మా స్థానిక 12వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ హనీఫ్ వైఎస్ఆర్ పార్టీ అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హనీఫ్ మాట్లాడుతూ పాలక టీడీపీ ప్రభుత్వం మైనారిటీలకు పదవులు ఇస్తూ మభ్యపెడుతుందని, వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ సంక్షేమం కోసం పనిచేస్తుందని, శిల్పా మోహన్ రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్ పార్టీలోకి చేరానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని చూసి చాలా అభిమానం అనేది మొదటి నుంచి ఉన్నాను. వాస్తవం ఉన్నది కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. మూడోది వైఎస్ఆర్సీపీ ఇది నంద్యాలలో మంచి పట్టున్నటువంటి ప్రాంతం. నాలుగో విషయము మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రావటం కూడా అడ్వాంటేజ్ కనపడతాము. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నంద్యాలలో తప్పకుండా జెండా ఎగరడానికి అన్ని రకాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి పట్టుదల కూడా ఈ కారణమైందని భావిస్తున్నాను. ముఖ్యంగా నంద్యాల ఎన్నికల సమక్షంలో ముస్లిం మైనార్టీలకు ఒక మాయమాటలు చెప్పి ఆ పదవులు ఇవ్వడము, ఇక్కడ ఈ ఎలక్షన్కి మనం గెలవాలని ఏదేదో ప్రభావాలు పెట్టి జనాలకు ఏదేదో భయభ్రాంతులు చేస్తున్న ఇక్కడ ఎవరు ఒక్కరు ఇక్కడ ముస్లిం మైనార్టీ అయితే ఏమి, ఇక్కడ ఎవరైతేనేమి, ఇక్కడ ఎవరు కానీ ఒక్క పరిస్థితి లేదు. ఇక్కడ సాఫీగా జరగాలని ఎన్నికలు మనం కోరుకుందాం. అట్నే తప్పకుండా మన శిల్పన్నకు అత్యధిక మెజార్టీతో మన నంద్యాల ప్రజల వైసీపీ తరఫున మనం నంద్యాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా మన అత్యంత మెజార్టీతో మనం గెలవాలని కోరుకుంటున్నాం. శనివారం స్థానిక శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో పొన్నాపురం మూలసాగరం నుండి దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. పొన్నాపురం మూలసాగరం నుండి దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం, రామసుబ్బయ్య, జగన్ ప్రసాద్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటూ వారి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఎవరికి ఇబ్బంది లేకుండా నంద్యాల ప్రజలు శాంతియుతంగా ఉండే విధంగా వారు ప్రవర్తించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు నచ్చక ఆ పార్టీలో మా యువకులు మూడు పిల్లలంతా పనిచేశారు. యువతకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల ఎలాంటి లబ్ధి నెరవేరదని, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు మరి తప్పించుకొని రాష్ట్రం అంతా మాయమాటలు చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. మరి దానికి వ్యతిరేకంగా ఆయన యొక్క గృహాంకారానికి అబద్ధాల మాటలకు మేము మోసపోము, జగనన్న వస్తే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి యువకులంతా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులంతా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వైపున జగనన్న వైపున ఈరోజు అందరూ ఆకర్షితులై ఈరోజు ఆయన గెలిపించడానికి ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు సంసిద్ధతగా ఉన్నారు. పూర్వసాగరం గ్రామం నుంచి ఇక్కడికి వచ్చినాం. మేము మనం గెలిపించుకోవాలని టీడీపీ మీద ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం మేము, ప్రతిదీ మాకు ఉండడానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, మేము చాలా బీదవాళ్ళం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మా ఏరియాలో కౌన్సిలర్ ఉన్నాడు, ఆయన గెలిపించినాం, మా ముస్లిం క్యాండిడేట్, ఆయన గెలిపించినాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని వచ్చి ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు, మమ్మల్ని అసలు ఏం అడగలేదు. వారి మిత్ర బృందానికి అందరికి కూడా ఇదే మా ఆహ్వానం. ముఖ్యంగా హుసేన్ మాట్లాడిన మాటల్లో వారి యొక్క జీవన
స్థితిగతులను ఇంతవరకు పట్టించుకునే పాపాన పోయినటువంటి వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే ఉద్దేశంతో ఈరోజు జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు లాంటి పథకాలు చేస్తున్నాడు. ఈ యొక్క పథకాలకు ఆకర్షించి మేమందరం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరదలుచుకున్నామని చెప్పడంలో చాలా సంతోషదాయకమైన విషయము. అలాగే వారు చెప్పిన సమస్యలు మీరు ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా కానీ నేను ఇక్కడే మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీరు వచ్చి నన్ను కలవచ్చు. నా ఫోన్ నంబర్ కూడా తీసుకోండి. ఎనీ టైం మీరు అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేస్తే నేను నుంచి మీకు ఖచ్చితమైన రెస్పాన్స్ ఉంటుంది. తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు మీరు ఫోటో తీసుకోండి. సాక్షి వాళ్ళకి ఫోటో తీయండి. సాక్షి వాళ్ళకి శిల్ప నాయకత్వం 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 శిల్పన్నకే మన ఓటు శిల్పన్నకే మన ఓటు శిల్పన్నకే మన ఓటు శిల్పన్నకే మన ఓటు శిల్ప నాయకత్వం. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డులో కోఆప్షన్ మెంబర్ మాబున్నీసా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మాబున్నీసాతో పాటుగా వైఎస్ఆర్ పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా, రమీజా, నూర్జహాన్, జలీల్ బాషా, చాంద్ బాషా, రషీద్, షఫీ, బాదుల్లా, రఫీ, మల్లి, రహీం, అప్సానా, రామప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో కోఆప్షన్ మెంబర్ మాబున్నీసా సాదిక్ నగర్ లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి గురించి తెలుపుతూ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరారు. అంగడి కాడ మొత్తం మీ ఫ్రెండ్లకు మీ బంధువులు మొత్తం శిల్పమ్మకి ఓటాల काम करने भी जाते काम करने ఫ్యాన్ గుర్తు గోలకి ఫ్యాన్ లైన్ నాలుగు ఉన్నాయి వంద మర్చిపోకుండా అదే చాలు హాతే శిల్ప వారెడ్డి ఫ్యాన్ గుర్తు 7వ వార్డులో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కడపత్రాలు పంచుతూ మన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని, భారీ మెజార్టీ తీసుకురావాలని మా 27వ వార్డు ప్రజలకు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళ కానీ మంచి స్పందనతో అందరం గెలిపిస్తామనుకున్నారు. 27వ వార్డు ప్రజలందరూ ముక్త కంఠంతో 27 వైసీపీని గెలిపించి మా మెజార్టీ చూపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో విజయానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకొని ఇప్పుడు వారిపై నియంతలా వ్యవహరించడం తగదని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఆదివారం స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ను 60 సంవత్సరాలు చేశారని, ఇప్పుడు వారి ప్రభుత్వ ఉద్యోగ సర్వీసును 30 సంవత్సరాలకు కుదించటం, 50 సంవత్సరాలకే ఉద్యోగుల జీవితం ముగించటం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు మానసికంగా కుంగిపోతారని, వారిపై జీవిత భారం వల్ల భయాందోళనలు కలుగుతాయని, ఇటువంటి నిరంకుశ వైఖరి చంద్రబాబు విడనాడాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వాటిని బయట పెట్టడం నిజంగా రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనకు కారణమైంది. ఈరోజు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది ఉద్యోగుల్లో. ఉద్యోగులు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటివి, దశాబ్దాల చరిత్రలో ఉద్యోగుల జీవితాల మెరుగుదల కోసం ఉద్దేశించినటువంటి ఫండమెంటల్ రూల్స్ని, వీటన్నింటిని కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా పనితీరు నెపంతో ఈరోజు తగ్గించే కుట్ర చేసిన విషయం ఈరోజు సాక్షి పేపర్ బయటపెట్టింది. ఇట్లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటే ఈరోజు ఎంతో బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు అండగా ఉంటుంది. మీ తరఫున పోరాడతాం, మేము ముందుంటాం. అవసరమైతే జైళ్లకు కేసులు కూడా భయపడకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల హక్కులను కాపాడేందుకు వాళ్లకు మరింత మెరుగైనటువంటి జీవితాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తాము. రాయలసీమ పరిరక్షణ సమితి తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు వైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. ఆర్పీఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ తరపున పుసలూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భవనాసి పుల్లయ్యను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నికల్లో నిరాడంబరంగా తాము ప్రచారం నిర్వహిస్తామని, రాయలసీమకు జరిగే అన్యాయంపై ప్రజలు ఆలోచించి తమ తీర్పును ఇవ్వవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. బాగుపడతారో అది లాభం లేదు. ఎస్పీవై రెడ్డి గారు ఫ్యాక్టరీ పెట్టి అందరి ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉంటే దాన్ని అడిగేటట్టు ఆ నాలెడ్జ్ కూడా లేదు మీకు. అసలు హక్కులు కేసీ కాలువ ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఆ కాలువకు నీళ్ళు ఎట్ట తేవాలో తెలియదు. కర్ణాటక వాడు నీళ్ళ దోపిడీ చేస్తుంటే ఒక మాట మాట్లాడరు మీరు. డెడ్ స్టోర్కు చేరుకొని అన్ని కోస్తాకు తరలిపోతూ ఉంటే నీళ్లు ఒకడు మాట్లాడాడు. ఎవడైనా మాట్లాడారా చెప్పమనండి వీళ్ళు. నా మీద గౌరవం ఉంచి నన్ను అభ్యర్థిగా ఎన్నుకోవడము నాకు చాలా ఆనందకరంగా ఉంది. కానీ నా స్తోమతకు ఇచ్చిన బాధ్యతను అప్పచెప్పినాడు. అందుకు నేను సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరిస్తాను. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేసిన అభివృద్ధికి స్ఫూర్తి చెంది జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. మహేజాబీను వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ మహిళా అభివృద్ధి సంక్షేమానికి తోడ్పడుతుందని, మహిళల ఆర్థిక సాధికారత కేవలం వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఆమెను అభినందిస్తున్నాం. ఇప్పుడున్న టాస్క్ ఈ నంద్యాలలో బై ఎలక్షన్ జరగబోతోంది. సో తప్పకుండా ఆమె సేవలు పార్టీకి చాలా అవసరం. సో ఆమె తప్పకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడమే కాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా శిల్పా మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి వీలుగా ఆమె కృషి చేస్తారని చెప్పేసి మేము ఇక్కడ భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల ఇళ్లపైన ఈ రకంగా జరిపించడం అనేది చాలా దారుణం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. మరి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా రైడ్ చేసే దమ్ము ధైర్యం ఈ పోలీసు శాఖకు ఉందా అని చెప్పేసి మేము ఇంత గట్టిగా అడుగుతున్నాం. తప్పకుండా చేస్తే అందరికీ సమానంగా రైట్స్ చేయండి. ఏమన్నా ఉంటే నిజంగా కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి. ఏదో సోదాలని చెప్పేసి చేయడం, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపైన రైడ్ చేస్తే ఎక్కడ చూసినా కూడా కోట్లాది రూపాయలు దొరికే కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను అన్నమాట. రవీంద్రారెడ్డి అన్నగారికి, అంజాద్ అన్న గారికి, నవీద్ అన్న గారికి అందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీ మహిళను జగనన్న తరపు నుంచి మమ్మల్ని గుర్తించి మా యొక్క మేము చేస్తున్న ప్రతి పనిని కూడా గుర్తించి అన్న వాళ్ళు మేము ఉంటాం ముందు అని చెప్పేసి రాజన్న గారి హయాంలో మేము మొదలుపెట్టాము మా ఆర్గనైజేషన్ని. ఆయన తరపు నుంచి మేము చాలా అభివృద్ధి తీసుకున్నాము. మా మహిళలు, మా ఎస్హెచ్జి మహిళలు కూడా చాలా అభివృద్ధి తీసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఎలాంటి అభివృద్ధి దొరక్కపోగా మహిళలంతా కూడా
బ్యాంకులలో బినామీలుగా అయిపోయారు. మాకు బ్యాంకులలో వచ్చేసి ప్రతి మహిళ కూడా డిఫాల్టర్ అయిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి వచ్చిన మహిళలు మళ్ళీ మా జగనన్న హయాంలో మంచి పరిస్థితికి వస్తారు, ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా తయారవుతుంది అన్న ఒక నమ్మకంతో మేము ఈరోజు మా అన్నగారు ప్రవేశపెట్టిన నవరత్నాలు లాంటి పథకాల్లో నచ్చి మా వరకు మెచ్చి మేము మా ఆర్గనైజేషన్ తరపు నుంచి 5,000 మంది మహిళలము అందరము కలిసి జగనన్నకు తోడుగా ఉంటూ శిల్పన్న గారిని గెలిపించుకుంటూ 2019 సంవత్సరంలో ఖచ్చితంగా జగనన్న హయాంలో సీఎం కావాలని కోరుకుంటూ మా మహిళా లోకానికి అంతా ఒక పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఆశిస్తూ మా జగనన్నతో మేము కలవడం జరిగింది. భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయాన్ని కోరుతూ బైక్ ర్యాలీని ఆదివారం పట్టణంలో నిర్వహించారు. ఎల్సీ ఫరూక్, మంత్రులు శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి తదితర టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ చేశారు. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధి పనులకు స్ఫూర్తి చెంది వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు అంజిద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, నదీం అహ్మద్, పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇసాక్ బాషా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయలసీమ చాంద్, బాచన్ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక 3వ వార్డుకు చెందిన అక్రమ్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరిలో అస్లాం, షబీజ్, దావుద్, షబీర్ తదితర కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు సమక్షంలో చేరారు. టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో ఈరోజు పెద్ద సంఖ్యతో జాయిన్ అవ్వడం జరిగింది. నేను, మా తమ్ముడు అండ్ మా మొత్తం ప్రజాసేవతో మా 3వ వార్డు మొత్తం అందరం వచ్చాము యూత్ పరంగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మనము వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడానికి రీజన్ మైనారిటీ కోసం ముఖ్యం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు 2 సార్లు నంద్యాలకు వచ్చారు. ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు రాలేదు. ఈసారి కొత్తగా 2 సార్లు వచ్చారు. ఒకటి రంజాన్ నెలలో, ఆఫ్టర్ రంజాన్ రోడ్డు పగలగొట్టిన తర్వాత వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే బై ఎలక్షన్స్ పడినాయి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మైనార్టీ ఓటు ఎక్కువ ఉంది కాబట్టి. విచ్చేసిన తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇక్కడ మనమంతా ఒకటి గమనించాలా, ఈరోజు భారీ సంఖ్యలో 25-30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న పిల్లర్లు కదిలాయి, యువత కదిలింది, వాళ్ళతో పాటు పెద్దలు కూడా కదిలారు, కుటుంబాలే కదిలాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమి ప్రేమ చూపించారు ఒక మైనారిటీల మీద, ఎస్టీల మీద. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గమనించాలా, ఈ 2 కమ్యూనిటీస్కి మంత్రి పదవి లేదు. తెలుగుదేశం పార్టీకి బాగా కష్టపడి పనిచేస్తూ అక్కడ ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు గత 30 సంవత్సరాల నుంచి మేము ఆ పార్టీకి పనిచేశాం, ఆ నాయకుల కోసం పనిచేశాం. కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఈనాటికి కూడా మాకు ఎలాంటి ఆ పార్టీ తరఫు నుంచి కానీ, ఆ నాయకుల కాడి నుంచి కానీ మాకు ఎలాంటి ప్రతిఫలాలు కూడా అందలేదు అనే ఆలోచనతో మరి ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఈ ఉప ఎన్నిక ఒక నాంది లాంటిది. ఇలాంటి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకందరికి కూడా పేరు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు
జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన నంద్యాల పట్టణంలో పర్యటిస్తున్నట్లు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు 3వ తారీఖు 3 గంటలకు రాబోతున్నాడు. బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది. దయచేసి మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో కూడా పర్యటించే అవకాశం ఉంది. మరి ఎక్కువ రోజులు కూడా తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పర్యటిస్తాడు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తప్పక శిల్పమోహన్ గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 19-20 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన కోఆప్షన్ మెంబర్ మాబునిసా. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అమృత్ రాజ్ ఇంటిపై అనైతికంగా పోలీసులతో దాడులు నిర్వహించిన తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రాంతినగర్ మరియు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. చేరిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకురాలు షేక్ మహేజాబీన్. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలో చేరిన 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ హనీఫ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను అవసరానికి వాడుకొని ఇప్పుడు వారిపై నియంత్రత్వ వైఖరి ప్రదర్శించడం తగదని విమర్శించిన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. వైఎస్ఆర్ పార్టీలో చేరిన కొల్లాపురం మూలసాగరంకు చెందిన టీడీపీ కార్యకర్తలు. తరపున అభ్యర్థిని ప్రకటించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.